అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరైన గౌరవ అతిథులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో లాఠీలను, తుంటాలను, నియంత్రిత సేనలను పిడికిళ్లతో ఎదిరించిన స్వేచ్ఛాజీవులు, పోరాట యోధులైన నా నల్లగొండ ఉద్యమాల ముద్దుబిడ్డలు, పోరాటాల పొత్తుపడుతులైన నవకిషోరాలు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. వీర తెలంగాణ నుంచి ఏడు తెలంగాణ వరకు పోరాటాలకు ఊపిరించిన పురిటి గడ్డ నా నల్లగొండ గడ్డ. శైవం, బౌద్ధం, జైనం, ధరణమైన ప్రాంతంగా నాగరికతకు దిక్సూచిగా నిలిచింది ఈ గడ్డ. నాకు జన్మనిచ్చిన ఈ పోరాటకు వందనం. నన్ను అక్కర చేర్చుకున్న నా ప్రజలకు ఆలోని వందనం. స్వేచ్ఛను పెంచుకుంటూ స్వరాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గొప్ప సందర్భంలో కొన్ని విషయాలు నల్లగొండ గడ్డ నుండి యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రకరకాల అంశాలు చర్చలు ఉన్నాయి. ఒక పాలకులు వాటిని పూర్తిగా వక్రీకరించారు. వక్రీకరించిన వార్తను చరిత్ర క్షమించదు. దశాబ్దాలుగా ఉన్న స్వరాష్ట్ర శబ్దాన్ని సాకారం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎవరు అన్నా అవునన్నా కాదన్నా ఇవాళ ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సోనియా గాంధీ గారి సాహస నిర్ణయ ఫలితమే. ఈ ప్రత్యేక పండుగ వాతావరణంలో మీకు విషయం ప్రస్తావన చేయగలుగుతున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను ఈ గడ్డ మీదనే 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆనాడు మంత్రి పదవిని చేయకుండా రాజీనామా చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి కలిసేలా చేశాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమనే సంకేతం ఇచ్చారు. మొదటి నుండి ఒకే పార్టీ, ఒకే జెండాను, ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా నిస్సందేహంగా పనిచేసిన వారు. ఒక నిబద్ధమైన పార్టీ విధేయుడు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనంద నిరాశ చేయడం పట్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆలోచన చేసింది. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా గౌరవం సైతం వ్యక్తలేకుండా నిర్విధంగా నిబంధన వరకు వినిపించి అధిష్టానాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని సాధించాం. కానీ కొందరు ఆమరణ దీక్ష భవనం చేశామని అది వారే కనిపెట్టినట్టు వారికే పెట్టండి అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. నిలువెత్తు మానవత్వం. నల్గొండ అంటే పోరాటాల పొద్దు కొడుకు. నల్గొండ అంటే నిపుణులకు అవరుదైన త్యాగం. ఆనాటి సాయుధ పోరాట అమరం నుంచి నేటి శ్రీకాంతాచారి దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారు, స్వరాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేసేవారు. అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడతాం. అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతులు మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాను. ఆడబిడ్డలకు ఉండదన్నారు. ఆడబిడ్డల ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీహీనం చేయాలని సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 4,64,00,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందుకు మహిళలకు 203,78,00,000 రూపాయలు రద్దు చేకూరింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 2,36,994 మంది లబ్ధిదారులకు 6,47,822 సిలిండర్లు ఇవ్వగా ప్రభుత్వ సబ్సిడీ కింద 18,58,74,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
మహిళలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మన జిల్లాలో సతీ ఫౌండేషన్ సహకారంతో ఆయింటిపాలెంలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సోలార్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలను బలోపేతం చేయడంలో భాగంగా ఇందులో మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ల నిర్వహణ, పెట్రోల్ బంకుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో నల్గొండ జిల్లాలో 2 లక్షల రూపాయలు రుణాలు ఉన్న మొత్తం 2,33,981 మంది రైతన్నలకు 2,044.83 కోట్ల రూపాయలు అంటే దాదాపు 2,045 కోట్ల రూపాయలు అత్యధికంగా మన నల్గొండ జిల్లాలో రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఈ యాసంగిలో ఇప్పటి వరకు 4,63,523 రైతులకు 413.99 కోట్ల రూపాయల వారి ఖాతాలో చేయడం జరిగింది. రైతు పండించిన ప్రతి కిలోను ఖరీదు చేస్తూ 24 గంటల్లో ధాన్యం అందిన రైతులకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు 5,91,729 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచాము. ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో 1,910.04 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తున్నాము. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసేందుకు గాను మన జిల్లాలో 25,603 కుటుంబాలు గుర్తించడం జరిగింది. జిల్లాలో 4,84,210 మంది కుటుంబాలకు 997 చౌక దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ప్రతి నెల 8,868 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్ గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయత పద్ధతిలో సివిల్స్ వేరే వారికి ఆర్థిక సహాయం $1 బిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యారంగం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో భాగంగా నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాఠశాల ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగింది. నల్గొండ మరియు వెలుగోడు నియోజకవర్గాల్లో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. జిల్లాలోని 31 బయట కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపరచడం గాను 1,20 లక్షల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేయబడినాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3,54,000 పాఠ్య పుస్తకాలు మరియు 6,20,623 ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఆధునిక పరిశోధన అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా నల్గొండ జిల్లాలో 4 ఐటీఐలు అభివృద్ధి చేయటకు రాష్ట్ర ప్రభుత్వం 6,75 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరియు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారు 31,05,00,000
మరియు రాష్ట్ర ప్రభుత్వం 4,74,00,000 అత్యాధునిక మిషన్ భగీరథ ఖర్చు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఐటీఐ ప్రాంగణంలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులకు నేను స్వయంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించనుండగా జిల్లాలో 19,698 గృహాలు కేటాయించి 16,412 గృహాలకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి విడతన 1906 మంజూరు కాగా 610 గృహాలు గ్రౌండ్ కూడా అయ్యాయి. విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై అభివృద్ధిలో భాగంగా మనం విజయం సాధించాం. ఇందులో ఇటీవల నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా మన జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్ధ వనాన్ని ఆసియా దేశాలకు చెందిన 25 మంది సుందరి మనల్ని సందర్శించడం జరిగింది. ఇకపోతే రైతులకు సంబంధించి ముఖ్యమైనది నీటిపారుదల వేగం. గ్రామాల వేళ ఉదయ సమితిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు రిజర్వాయర్ పనులు పూర్తి డిసెంబర్ 7, 2024 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4 నియోజకవర్గాలు, 7 మండలాలు, 94 గ్రామాలు సాగునీరు మరియు 107 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. ఇట్టి ప్రాజెక్టు కింద 10,100 ఎకరాలకు కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొని రావడం జరిగింది. భూసేకరణ కొరకు 61 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అట్టి భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 17 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో నీరు నింపడం జరిగింది. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాల సాగునీరు అందించడానికి పంప్ హౌస్ కానీ నీళ్ళ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నెట్వర్క్ సిస్టమ్ కూడా పూర్తిగా పూర్తి అయింది. ఎస్ఆర్టీఆర్ ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 12,454 ఎకరాల భూసేకరణ జరిగింది. అందుకు 66 కోట్ల 12 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం 3,61,000 ఎకరాలు. దీని ముఖ్య ఉద్దేశం గ్లోబల్ బారి నుండి ప్రజలను రక్షించడం మరియు జిల్లాలోని 14 మండలాల సాగునీరు, 200 గ్రామాలకు త్రాగునీరు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాల తెలంగాణలోని పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల నల్గొండలోని ఎస్ఎల్పీసీ నందు 37 ఎకరాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగింది. క్రిటికల్ కేర్ సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగింది. కనగల్ మండలం నందు 1,58 లక్షల రూపాయలతో నిర్మించబడ్డ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా గ్లూకోమా కంటి పరీక్షలు పైలట్ ప్రాజెక్ట్ గా కనగల్ మండలంలో ప్రారంభించుకోవడం జరిగింది. రోడ్స్ అండ్ బిల్డింగ్ రహదారులు మరియు భవనాలు నల్గొండ పట్టణంలో నతింసాగుట్ట, బ్రహ్మవారం మఠం శివాలయం గుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణంలో 140 కోట్లతో పనులు మొదలైన పనులు కూడా మొదలైనవి. అలాగే అదనంగా మరొక 1,200 కోట్ల రూపాయలతో పాత నల్గొండ జిల్లాలో ఆర్ఎండ్బి శాఖ ద్వారా డబుల్ లేన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతున్నది. జిల్లా కలెక్టరేట్ 20 మంది హైరేట్ నిర్వాహకులు అదనపు గదుల నిర్మాణం కొరకు 36 కోట్ల రూపాయలు, నాయక్ బిల్డింగ్ వరకు 10 కోట్ల రూపాయలు మంజూరు పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామక్కల్ మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కొన్నిటకు 4 రోడ్లను కలుపుతూ 4 వరుసల సీసీ రోడ్డును 236 కోట్ల రూపాయలతో మంజూరు చేపడి ప్రారంభ దశలో ఉన్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం సుమారు
8,000 మంది కార్మికులు నిరంతరంగా కష్టపడుతున్నారు. అలాగే గత ఏడాది డిసెంబర్ నెలలో 2వ యూనిట్ గౌరవ ముఖ్యమంత్రి వారిచే ప్రారంభించుకోవడం జరిగింది. మిగతా 3 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని దృఢ సంకల్పంతో ఉన్నాము. మరియు 112 మంది భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26,81,00,000 రూపాయలతో 35 విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరైనవి. అందులో 6 విద్యుత్ ఉప కేంద్రాల పనులు పూర్తి అయి వినియోగంలో తీసుకురాబోతుంది. మిగిలిన ఉప కేంద్రాల పనులు విధుల్లో పురోగతిలో ఉన్నాయి. శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాలపై ఎక్కువడం. జిల్లా పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలను పరిరక్షిస్తూ మిషన్ పరివర్తన అనే కార్యక్రమం ద్వారా గంజాయి రైతు జిల్లాగా తీర్చిదిద్దడానికి, అక్రమ గంజాయి రవాణా అరికట్టుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టినారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువత చెడు వ్యసనాలు బానిసలు కాకుండా వారిలో క్రీడా ఉత్తేజం నింపుటకు, పోలీస్ మరియు యువతకు స్నేహబంధం పెంపొందించటకు జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించడం మరియు వారిని ఉపాధి వైపు తీసుకెళ్లిన లక్ష్యంతో యువతేజం కార్యక్రమం ద్వారా మెగా జాబ్ మేలు నిర్వహించి 3,433 మందికి యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. మెరుగైన సేవలు అందించడానికి ప్రతి గ్రామానికి గ్రామ పోలీసు అధికారులను నియమించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ చైర్మన్, అలాగే గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా ప్రజలకు సత్వరం న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ గారు, జిల్లా యంత్రాంగానికి, బ్యాంకర్లకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరదీసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.